ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన జయసుధ గారు పలమనేరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ త్రయ ధర్మాలు గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ భద్రీజీ గారికి, స్వర్ణమ రామ గారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ జూమ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. అలాగే నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈరోజు ఒక చక్కటి కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదేంటంటే త్రయీ ధర్మం. ఈ త్రయీ ధర్మం పేరులోనే ఉంది చూడండి. త్రయీ ధర్మం అంటే ఏంటి అంటే 3 రకాల ధర్మాలనే త్రయీ ధర్మం అంటారు. ఈ 3 ధర్మాలు ఏంటి అంటే శరీర ధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మం. ఇది ఈ త్రయీ ధర్మం గురించి పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది అనమాట. ఏతం భూత్వ స్వర్గలోకం విశాలం. ఈ శ్లోకంలో వస్తుంది అనమాట. తేతం భూత్వ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామాలంటే. ఇక్కడ తే అంటే అంటే ఇక్కడ మనము స్వర్గలోకాన్ని మనం భుజించిన తర్వాత అంటే అనుభవించిన తర్వాత మనం సంపాదించుకున్న పుణ్యం అంతా క్షీణించిపోయిన తర్వాత క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి. మర్త్యలోకం అంటే ఈ భూలోకాన్ని మర్త్యలోకం అంటారు. ఇక్కడ చావు ఉన్నటువంటి లోకం కదా. ఎక్కడైతే చావు ఉంటుందో అక్కడ పుట్టుక ఉంటుంది. అంటే చావు పుట్టుకలు ఉన్నటువంటి లోకం కాబట్టి ఈ భూలోకాన్ని మర్త్యలోకం అంటారు. సో అంటే మళ్ళా మర్త్యలోకం విశంతి అంటే మనం ఇక్కడికి వస్తాం. ఈ శ్లోకంలో ఎంత అద్భుతంగా వర్ణించడం జరిగిందంటే తేతం భూత్వ అంటే ఇప్పుడు తేతం భూత్వ అంటే భుజించిన తర్వాత, ఈ స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత అంటే అనుభవించిన తర్వాత, క్షీణే పుణ్య ఆ పుణ్యం కాస్త క్షీణించిపోయిన తర్వాత క్షీణే పుణ్యం మర్త్యలోకం విషయం మళ్ళా తిరిగి మనం భూలోకానికి రావాల్సిందే. అంటే మనం అందరం కూడా మనం పుణ్యం ఇక్కడికి ఎందుకు వస్తామంటే పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం వస్తాం. ఇక్కడికి వచ్చి పుణ్యాన్ని సంపాదించుకొని మళ్ళా ఇక్కడి నుంచి మళ్ళా తిరిగి వెళ్ళిపోయి స్వర్గలోకానికి వెళ్తాం. అక్కడ మనం ఎంత పుణ్యం సంపాదించుకుంటామో అంతకాలం అక్కడ ఆ స్వర్గలోకంలో ఉండి అనుభవించి ఆ స్వర్గ సుఖాలు అన్ని అనుభవించి తర్వాత ఆ పుణ్యం కాస్త క్షీణించిన తర్వాత తిరిగి ఇక్కడికి వస్తాం, ఈ భూలోకానికి వస్తాం మరింత పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం. ప్రతి ఆత్మ కూడా భూలోకానికి ఒక కోరిక వల్ల వస్తుంది ఫ్రెండ్స్. కామాలవంతే, కామంతో వస్తుంది, కోరికతో వస్తుంది. ఏమిటా కోరిక అంటే నన్ను నేను తెలుసుకోవడం కోసం, నా ఆత్మ జ్ఞానాన్ని పొందడం కోసం, మరింత ఉన్నత స్థితికి ఎదగడం కోసం ప్రతి ఆత్మ కూడా భూలోకానికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కామాలవంతే వస్తుంది, ఆ కోరిక తీరిపోగానే అకామ అంటే కోరిక తీరిపోవడం. కామ అకామ. కామంతో అంటే ఒక కోరికతో భూలోకానికి వస్తాము, ఆ కోరిక తీరిపోగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఉన్నత స్థితికి ఎదగాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, నన్ను నేను తెలుసుకోవాలి అనే కోరికతో ఇక్కడికి వస్తాం. సో ఆ కోరిక లేదనుకోండి, బలవంతంగా భూలోకానికి పంపించే వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్. సో మనకు ఆ కోరిక ఉంది కాబట్టి నా కోరికతో ఇక్కడికి వస్తాం. నేను భూలోకానికి వెళ్ళాలి, నేను అనుభవాలు పొందాలి, నన్ను నేను తెలుసుకోవాలి అనే కోరిక ఉన్నప్పుడు మనకి ఈ పాంచభౌతిక శరీరం అనేది మనకు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ శరీరంతో మనం ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ భూలోకానికి మనం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఈ 3 ధర్మాలను ఆచరించాల్సిందే. అదే ఈ త్రయీ ధర్మం. ఏవం త్రయీ ధర్మం ప్రపన్న. ఈ శరీరాన్ని ధరించాము అంటే ఈ 3 ధర్మాలు పాటించాల్సిందే. శరీర ధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మం. ఫస్ట్ శరీరం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా. సో ఈ శరీరం అనేది మనకి ఇవ్వబడింది. దీని యొక్క ఆరోగ్యాన్ని
సంరక్షించుకోవాల్సినటువంటి ధర్మం మనకుంది. దీన్ని కాపాడుకోవాల్సిన ధర్మం మనకుంది. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ధర్మం మనకుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ శరీరం, నేను భూలోకానికి వెళ్ళాలి, నన్ను నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి సోల్ కూడా తల్లి గర్భంలోకి ఒక పిండ రూపంలో ప్రవేశిస్తుంది అనమాట. తర్వాత ఆ పిండాన్ని మళ్ళా పోషించడం కోసం ఎంతో మంది ప్రకృతి దేవతలు నిరంతరం కృషి చేస్తే ఒక చక్కటి శరీరం అనేది తయారవుతుంది. సో ఇట్లా ఎంతో మంది ప్రకృతి దేవతలు, నేచర్ స్పిరిట్స్ అంటారు, ఎలిమెంట్స్ అంటారు, ఆ సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి ఆ సూక్ష్మ శరీర దేవతలు కొన్ని కోట్ల మంది నిరంతరం అకుంఠిత దీక్షతో శ్రమిస్తే ఒక చక్కటి లివర్, ప్యాంక్రియాస్, హార్ట్, కిడ్నీస్, సో ఇట్లా ఇన్ని అంగాలతో కూడుకున్నటువంటి ఒక చక్కటి శరీరం అనేది తయారవుతుంది. సో ఒక శరీరం తయారవ్వడం వెనుక ఎంతో తతంగం ఉంది ఫ్రెండ్స్. ఇమ్మీడియట్ నేను అనుకుంటానే వచ్చేయాలంటే అవుతుందా? ఇప్పుడు నేను ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలి అంటే ఇమ్మీడియట్ ఇల్లు రెడీ అయిపోతుందా? మరి ఒక ప్లేస్ చూసుకోవాలి, ఏ ప్లేస్ లో ఇల్లు కట్టుకోవాలి, అన్ని మనకు అనుకూలంగా ఉండాలి, అన్ని కంఫర్ట్స్ ఉండాలి. అక్కడ ఇంజనీర్ దగ్గర ప్లాన్ వేయించుకోవాలి. ప్లాన్ గీయించుకున్న తర్వాత ఎంతమంది వర్క్ చేయాలి అక్కడ, మేస్త్రీలు, కూలి వాళ్ళు, సో ఎలక్ట్రీషియన్స్ అంట, ప్లంబర్స్, పెయింటర్స్, ఇట్లా ఎంతో మంది వుడ్ వర్క్ చేసేవాళ్ళు, ఎంతో మంది వర్క్ చేయాలి అక్కడ, ఎంతో వర్క్ జరగాలి. ఒక ఇల్లు రెడీ కావాలంటే ఒక రోజులో అయిపోతుందా? ఒక రోజు 2 రోజుల్లో అయిపోతుందా? ఎంతమంది వర్క్ చేస్తేనే ఒక చక్కటి ఇల్లు తయారవుతుంది, అవునా కాదా? సో ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ఇంట్లో ఉంటాం, ఒక ఇంట్లో ఉండి ఇంకొక ప్లేస్ లో మనం ఇల్లు కట్టుకుంటాం. ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఎలా చేస్తున్నారు, వర్క్ సరిగా చేస్తున్నారా లేదా, మనం అనుకున్న విధంగా ఆ డిజైనింగ్ అంతా కూడా మనం అనుకున్న విధంగా వస్తోందా లేదా, లేదా ఏ కొలతలతో ఏ రూమ్ ఏ కొలతలతో ఉండాలి, తర్వాత ఈ గోడల స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి, తర్వాత ఏ గది సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ మనము గమనిస్తాం. ఏ స్విచ్ బోర్డ్ ఎక్కడ రావాలి, ఆ ప్లగ్ పాయింట్స్ ఎక్కడ ఉంటే కంఫర్ట్ గా ఉంటుంది, ఫ్యాన్ ఎక్కడ ఉంటే కంఫర్ట్ గా ఉంటుంది, టీవీ ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, సోఫా సెట్ ఎక్కడ వేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ప్లాన్ చేసుకుని దానికి తగినట్టుగా మనము ఆ స్విచ్ బోర్డులు అన్ని కూడా రెడీ చేయించుకుంటాం. ఆ పాయింట్స్ అక్కడ పెట్టించుకుంటాం. స్టవ్ ఏ డైరెక్షన్ లో ఉంటే బాగుంటుంది, ఎంత హైట్ లో ఉంటే బాగుంటుంది, ఏ గోడకి ఏ కలర్ వేస్తే బాగుంటుంది కదా. మనం ప్రతిదీ వార్డ్రోబ్స్ డిజైనింగ్స్ కానివ్వండి, ఏ కలర్ కాంబినేషన్స్ ఉంటే బాగుంటుంది, ప్రతిదీ కూడా మనము మన ఎంపిక ప్రకారమే మనకు ఎలా కావాలో అది అలా మనము తయారు చేయించుకుంటాం. సో అట్లా ప్రతిరోజు పోయి గమనించుకుంటాం, మళ్ళీ తిరిగి మన ఇంటికి మనం వచ్చేస్తాం, అవునా కదా. సో అట్లా ప్రతిరోజు వెళ్తాం వస్తాం. అట్లా ఆ పైలోకాల్లో సోల్, ఆ ఆత్మ పైలోకాల్లోనే ఉంటూ ఇక్కడ తల్లి గర్భంలో తనకు కావలసిన విధంగా ఆ శరీరాన్ని తను తయారు చేసుకుంటుంది అన్నమాట. అంటే మన బాడీ కలర్ ఎలా ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, సో ఏది ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తనకు ఎలా కావాలో అలా అలా తయారు చేయించుకుంటుంది ఆ సోల్. సో అట్లా అన్నమాట. ఇల్లు కట్టేస్తాం, ఇల్లు కట్టిన తర్వాత మళ్ళా గృహప్రవేశం చేస్తాం, అవునా కదా. గృహప్రవేశం చేస్తాము, మళ్ళా తర్వాత ఆ ఇంట్లోకి మనం ప్రవేశించి అక్కడ కంటిన్యూస్ గా ఉండిపోతాం. అట్లా శరీర నిర్మాణం పూర్తి అయిన తర్వాత మళ్ళా ఆ ఆత్మ ఆ శరీరంలో ప్రవేశించాలి. ఆ శరీరంలోకి ఆత్మ ప్రవేశించలేదనుకోండి, ఆ శరీరం నిలబడుతుందా? నిలబడదు. ఇప్పుడు ఒక గుడి కడతాము, గుడి కట్టిస్తాం, బాగా కడతాం, అన్ని అనుకూలాలు చేసి అన్ని కడతాము, మళ్ళీ అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయలేదనుకోండి, ఆ గుడి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏ ఉపయోగం లేదు కదా. అలాగే ఒక శరీరం అనేది తయారైన తర్వాత మరి ఆత్మ అందులో ప్రవేశించాలి. ఆత్మ తొలి శ్వాసగా అందులో ప్రవేశిస్తుంది. అలా ఆ శరీరం పూర్తిగా తయారయ్యి తర్వాత తల్లి గర్భం నుంచి బయటకు రావడం జరుగుతుంది.
అంటే ఒక శరీరం తయారవ్వడం వెనకాల ఎంతో తతంగం ఉంది ఫ్రెండ్స్. ఒక మానవ శరీరమే కాదు, ఒక వృక్ష శరీరమైనా సరే, ఒక జంతువు శరీరమైనా సరే, ఒక పక్షి శరీరమైనా, ఏ శరీరమైనా సరే, ఒక శరీరం తయారవ్వడం వెనకాల ఎంతో తతంగం ఉంది ఫ్రెండ్స్. సో అలా ఒక చక్కటి శరీరం అనేది తయారవ్వడం జరుగుతుంది. అలా తల్లి గర్భం నుంచి ఆ బిడ్డ బయటకు రావడం జరుగుతుంది అనమాట. సో అంత తతంగం ఉంది. అంటే అంత గొప్పది శరీరం. ఇప్పుడు మనము ఒక ఎక్స్పీరియన్స్ పొందాలి, ఏదైనా టేస్ట్ చెయ్యాలి. ఇప్పుడు ఎవరో చెప్పింటారు, నార్త్ ఇండియాలో పలానా స్వీట్ ఫేమస్, పలానా డిష్ ఫేమస్ అని అంటారు. మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆ డిష్ కోసం వెతుకుతాం కదా, ఎక్కడ దొరుకుతుంది అది, ఇది చాలా ఫేమస్ అంటే ఈ ఏరియాలో అనేసి. ఒక ఎక్స్పీరియన్స్ పొందాలి, ఒక టేస్ట్ చేయాలన్నా సరే, ఒక డిష్ టేస్ట్ చేయాలన్నా, ఒక స్వీట్ టేస్ట్ చేయాలన్నా, లేదా ఒక యాత్రకు వెళ్ళాలన్నా, లేదంటే సాధన ధ్యానం చేసుకోవాలన్నా, లేదా మనం ఏ పని చెయ్యాలన్నా, ఒకరితో మాట్లాడాలన్నా, మన యొక్క భావాలను వ్యక్తపరచాలన్నా, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచాలన్నా శరీరం కావాలి కదా. శరీరం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ శరీరం యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాల్సినటువంటి ధర్మం మనకుంది. ఈ 3 ధర్మాలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. సో అసలు ఈ శరీరం అంటే ఏంటి? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. శరీరాన్ని అర్థం చేసుకోవాలి. మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే మన శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ శరీరం ఏం అడుగుతోంది? సో ఇప్పుడు ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు ఆహారాన్ని ఇవ్వాలి. అంతేగాని ఆకలేస్తే నీళ్లు తాగేసి గమ్మునైపోతే ఎలా చెప్పండి? ఇప్పుడు ఆకలేస్తుంది, తింటాము. తినేటప్పుడు కూడా మళ్ళా అవేర్‌నెస్ ఉండాలి. ఎంత తింటున్నా? తింటూ ఉంటాం. మనకు అనిపిస్తుంది, ఇంకా చాలప్పా అనిపిస్తుంది, ఆపేయాలి. మన బాడీ మనకు సిగ్నల్ ఇస్తుంది. మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అర్థం చేసుకొని ఇమ్మీడియేట్ ఆపేయాలి. ఏ ఆహారాన్ని తీసుకోవాలి అది కూడా మన శరీరం చెప్తుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి శరీరం బాగా కోల్డ్ అయి ఉంటుంది. అప్పుడు బాగా కారం తినాలనిపిస్తుంది. అంటే శరీరానికి అక్కడ కారం అవసరం. కారంగా తిన్నామనుకోండి, బ్యాలెన్స్ అయిపోతుంది బాడీ. ఆటోమేటిక్‌గా కోల్డ్ తగ్గిపోతుంది. ఇట్లా అన్నమాట. ఒక్కొక్కసారి బాగా హీట్‌గా అనిపిస్తుంది, స్వీట్ తినాలనిపిస్తుంది. అక్కడ స్వీట్ కొంచెం తినేసినామంటే ఇమ్మీడియేట్ కొంచెం హాయిగా అనిపిస్తుంది. అంటే అక్కడ ఆ బాడీ బ్యాలెన్స్ చేసుకుంటుందన్నమాట. ఇవన్నీ ఆ బాడీ మనల్ని ఏమడిగితే అది ఇవ్వాలి. ఇది మన ధర్మం. అంటే అక్కడ శరీరాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఆ అవేర్‌నెస్ మనం డెవలప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ శరీరం దీనికి ఏం కావాలి? ఎటువంటి ఆహారాన్ని ఇస్తున్నాము? భగవద్గీతలో పరమాత్మ చెప్తారు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే యుక్తాహారము ఉంది, అయుక్తాహారము ఉంది. యుక్తమైన ఆహారాన్ని మనం ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పెట్రోల్‌తో నడిచే బండి ఉంది. 4 వీలర్ పెట్రోల్‌తో నడిచే కార్ ఉంది. ఆ కార్‌లో మనం కిరోసిన్ వేస్తే ఆ బండి పనిచేస్తుందా? లేదా ఆ పెట్రోల్‌తో నడిపే బండిలో డీజిల్ వేసినామనుకోండి, ఏమైతుంది? అలాగే ఈ శరీరం అనేది శాకాహారం కోసమే డిజైన్ చేయబడింది. కాబట్టి శాకాహారమే యుక్తాహారం. సో ఇవన్నీ అవేర్‌నెస్. ఎటువంటి ఆహారాన్ని ఇస్తున్నాం? ఏమి ఇస్తున్నాం? ఎలా తింటున్నాం? ఇవన్నీ మన ధర్మాలు ఫ్రెండ్స్. ఏదో మన ధర్మం అంటే ఎవరికో వెళ్లి సహాయం చేయడం కాదు. మనల్ని మనం జాగ్రత్తగా మనల్ని చూసుకోవడం కూడా, మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కూడా మన ధర్మమే. సో ఇప్పుడు టేస్ట్ బాగుంది కదా అనేసి ఎక్కువ తింటాం. ఎక్కువ తినేస్తాము. తిన్నప్పుడు బానే అనిపిస్తుంది. టేస్ట్ బాగుంది, ఏముంది తినేద్దాంలే అని. కానీ లోపలేమో ఇంకా చాలు చాలు అనిపిస్తుంది. దాన్ని పట్టించుకోం. మనసేమంటుంది? తిను, ఎంత బాగుంది కదా టేస్టు, ఇంకొంచెం తిను, ఇంకొంచెం తిను అంటుంది.
తినేస్తాం. తినేస్తే అక్కడ ఏం జరుగుతుంది? గమనిస్తే మన శరీరం గురించి మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంటే అక్కడ ఎంత ఇబ్బంది పడతాం కదా! తినకుండా ఉండింటే బావుండు. బద్ధకం అనిపిస్తుంది. లేదా కడుపు ఉబ్బరంగా అనిపించొచ్చు. లేదా గ్యాస్ ఫార్మ్ అయినట్టుగా అనిపించొచ్చు. అంటే ఈ పర్యవసానాలు మనం ఎందుకు అనుభవిస్తున్నాం? ఎక్కువ తినడం వల్ల మన శరీరాన్ని మనం ఇబ్బంది పెట్టుకున్నాం కాబట్టి ఆ యొక్క దానికి ఆ పర్యవసానాన్ని కూడా మనమే కదా అనుభవించాల్సింది. ఆ శిక్ష మనమే కదా అనుభవించాల్సింది. తప్పు చేశాం. మన శరీరాన్ని ఇబ్బంది పెట్టుకున్నాము. మరి దాని యొక్క పర్యవసానాన్ని మనమే అనుభవించాలి గదా! అప్పుడు అనిపిస్తుంది. ఊరికే తిన్నాను. తినకుండా ఉండింటే బావుండు కదా! ఎందుకు తిన్నాను? అనుకుంటాము. కానీ మళ్ళా ఏం చేస్తాం? మళ్ళా అదే తప్పే చేస్తాం. మళ్ళా రిపీట్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్తాము. వెరైటీ డిషెస్ అన్ని చేసి పెడతారు. వెరైటీస్ చేసి పెడతారు. లేదా ఒక ఫంక్షన్‌కెళ్తాము. అనుకుంటాం. ఏదంటే అది తినకూడదు అనేసి అనుకుంటాం. మళ్ళా అన్నీ చూసేప్పటికి మళ్ళా మాయలో పడిపోతాం. అన్నీ టేస్ట్ చూద్దాము అనేసి అన్నీ టేస్ట్ చూడాలనిపిస్తుంది. అక్కడ ఎన్ని రకాల స్వీట్లు కనిపిస్తాయి, ఎన్ని రకాల డ్రింక్స్ కనిపిస్తాయి, ఎన్ని రకాల ఆహ్, వెరైటీస్ కనిపిస్తాయి. కదా! ఇప్పుడు మనకి ఎంత అవేర్‌నెస్ పెరిగింది అందరికీ కూడా జనాలకి. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్ ఉన్నాయి. అది ఎప్పుడు ప్యాక్ చేసుంటారు, ఎలా తయారు చేసుంటారు. ఇవన్నీ తెలుసు అందరికీ కూడా. ఇప్పుడు నీళ్లు మనమే తీసుకోండి. ఒక బాటిల్‌లో నీళ్లు పోసి పెట్టాం. ఒక 4, 5 రోజులు చూడకపోతే ఆ వాసనొచ్చేస్తాయి. వాసనొస్తే లోపల చిన్న చిన్న పురుగులు ఫార్మ్ అయిపోతాయి. అట్లాంటిది ఆ కూల్ డ్రింక్స్, ఆ బాటిల్స్‌లో అవి నిలవుండాలంటే ఎప్పుడు తయారు చేసుంటారో తెలీదు. దాంట్లో ఎన్నో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసుండాలి. కెమికల్స్ అంతా యాడ్ చేసుండాలి. అవన్నీ తింటే అవి తాగితే ఏమైతది మన హెల్త్? అది మంచిది కాదు అని తెలుసు. కానీ ఏం చేస్తాం? మళ్ళా అవ్వే గావాలి. దాహంగా ఉంది. కూల్ డ్రింక్ తాగుతాం. మళ్ళా ఆ ఫంక్షన్‌కెళ్ళినప్పుడు ఎన్ని రకాల ఫ్లేవర్స్‌తో ఉండే డ్రింక్స్ కనిపిస్తాయి మనకి. అన్నీ టేస్ట్ చేయాలనిపిస్తుంది. తెలుసు అది మంచిది కాదు అని తెలుసు. కానీ అక్కడ అవేర్‌నెస్ కోల్పోతున్నాం. మళ్ళీ అన్ని రకాలు టేస్ట్ చేయాల్సిందే. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఏంటి? ఇంకొక ఫ్లేవర్ ఏంటి? బ్లూబెర్రీ ఫ్లేవరు, అది ఇంకో ఫ్లేవరు. అన్నీ టేస్ట్ చేయాలి. అది పోనీ అది ఎటువంటి ఆహారము? అది పోనీ సరియైన ఆహారమా? మన శరీరానికి తగిండేదేనా? ఒక్క సెకండ్ కూడా మనం ఆలోచించం. మాయలో పడిపోతాం. అట్రాక్ట్ అయిపోతాం. అది నా శరీరానికి సూటబులా? కాదా? అది తీసుకుంటే ఏమవుతుంది? అవన్నీ తెలుసు. అవేర్‌నెస్ ఇప్పుడు ఎన్ని వీడియోస్ వస్తున్నాయి. ఎంత నాలెడ్జ్ షేర్ చేయబడుతోంది. వీటిలో ఇన్ని హానికరమైన కెమికల్స్ యాడ్ చేశారు. ఇట్లాంటి ఫుడ్స్ తీసుకోవద్దండి. ఎన్నొస్తున్నాయి. కానీ బుద్ధి పనిచేయదు. ఆ అట్రాక్షన్‌లో పడిపోతాం. మాయలో పడిపోతాం. తాగాలనిపిస్తుంది. ఊరికే కొద్దిగా అయినా టేస్ట్ చేద్దామనిపిస్తుంది. టేస్ట్ చేస్తాం. ఇట్లా అన్నీ బాడీ యాక్సెప్ట్ చెయ్యదు. కానీ తీసుకోవాల్సిందే. తీసుకుంటాం. మళ్ళా అన్ని రకాలు తినేప్పటికి మళ్ళా ఎక్కడ లేని సుస్తు. ఇంటికొచ్చేటప్పటికి అక్కడ ఏం పని ఉండదు, ఏముండదు. ఇంటికొచ్చేటప్పటికి లేని టయర్డ్‌నెస్, అలసట, బద్ధకం. ఏదో కూర్చున్న చోటికి ఏమన్నా తెచ్చిస్తే బావుంటుందనిపిస్తుంది. ఒక 2 అడుగులు అలా వెయ్యాలంటే కూడా బద్ధకం వచ్చేస్తుంది. దీనికి కారణం ఎవరు ఫ్రెండ్స్? మన శరీరం అలా తయారవ్వడానికి కారణం మనమే. సో, మన ధర్మం ఏంటి? అంటే శరీర ధర్మాన్నక్కడ విస్మరిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మనము అర్థం చేసుకోవాలి. ఏంటి? అసలు ఎలా జీవిస్తున్నాం? మన శరీరం గురించి కనీసం కొంచెం కూడా మనం ఆలోచించడం లేదే. ఇంత అద్భుతమైందా ఈ శరీరము? అది సాధన చెయ్యాలి. సత్యాన్ని తెలుసుకోవాలి. మోక్షాన్ని పొందాలి. విముక్తిని పొందాలి. ఇన్ని కోరికలున్నాయి మనకి. కానీ
శరీరం దగ్గరకు వచ్చేటప్పటికి అస్సలు ఆలోచించం. ఈ శరీరం మనకి ఇవ్వబడింది కదా! ఈ శరీరం ద్వారానే కదా మనం ఏం చెయ్యాలన్నా, ఏ అనుభవాన్ని పొందాలన్నా, సాధన చెయ్యాలన్నా, మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని పంచాలన్నా, అన్నిటికీ శరీరం అవసరం కదా! మరి ఇది మళ్ళా మర్చిపోతున్నా. అక్కడ ఎరుకను కోల్పోతున్నా. అందుకే ఫ్రెండ్స్ అవేర్‌నెస్. చాలా ఇంపార్టెంట్ అవేర్‌నెస్. కనీసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అసలు ఎలాంటి ఆహారాన్ని ఎలా పండిస్తున్నా, కెమికల్స్‌తో 6 నెలల్లో రావాల్సిన పంట 3 నెలల్లో వచ్చేయాలి. దానికి ఎన్ని రకాల రసాయనాలు ఉపయోగిస్తున్నాం. హానికరమైన కెమికల్స్‌ని యూజ్ చేస్తున్నాం. అది తినడం వల్ల మనకే కదా ఇబ్బంది. రెసిస్టెన్స్ దెబ్బతింటోంది. ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మనమే చేస్తున్నాం ఇవన్నీ కూడా. ఎందుకు? డబ్బు వ్యామోహంలో పడి. తొందరగా డబ్బు సంపాదించాలి. ఎక్కువ డబ్బులు సంపాదించాలి. సో, ఒక పండు తీసుకోండి. ఏది తినాలన్నా కూడా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది చూడండి. గమనించండి. ఎరుకను కోల్పోయి అసలింక ఇదొక మాయ. మళ్ళీ డబ్బులు సంపాదించాలి. ఇదొక మాయ. ఆరోగ్యాలు పాడైతున్నాయి. భూమి కలుషితమైపోతోంది. ఇన్ని కెమికల్స్ స్ప్రే చేస్తే ఆహ్, అక్కడ ఆ భూమి అంతా ఏమవుతోంది చెప్పండి? అంతా పాయిజన్ అయిపోతోంది. ఒక వెజిటబుల్ తినాలన్నా, ఒక పండు తినాలన్నా పండ్లు గూడా అంతే. తొందరగా మాగిపోవాలి. తొందరగా అమ్మాలి. తొందరగా డబ్బొచ్చేయాలి. ఏమన్నా అసలు హెల్త్ కాన్షియస్ ఉందా ఎవరికైనా? అవేర్‌నెస్ ఉందా చూడండి. డబ్బు కోసం ఏమైనా జేస్తాం. ఇలా అయిపోయింది. ఇలా ప్రతి ఒక్కరి ఆలోచనలు ఇలా ఉన్నాయి. సో, ఇక్కడ పరివర్తన రావాలి. ప్రతి ఒక్కరిలో అవేర్‌నెస్ పెరగాలి ఫ్రెండ్స్. అసలు ఎందుకు చేస్తున్నాం? వ్యాపారం ఇవన్నీ గూడా ఎందుకు చేస్తున్నాం? ఎలా చేస్తున్నాం? అవేర్‌నెస్ ఉండాలి. సో, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గంలోకొస్తామో ఇవన్నీ మనకు అర్థమైతాయి. ఆధ్యాత్మికత లేనంత వరకు ఎలా జీవిస్తున్నామో కూడా మనకు తెలీదు. సరిగ్గా జీవిస్తున్నామా? లేదా ఆహ్, ఆ ఎరుక ఉండదు మనకి. సరైన విధంగా జీవిస్తున్నామా? లేదా సరికాని విధంగా జీవిస్తున్నామా? ఏది మంచి? ఏది చెడు? ఏమీ తెలీదు. ఏమంటే డబ్బు. నేనింత డబ్బుని సంపాదించాలి. ఎలా చేస్తున్నామో కాదు. దానివల్ల ఎటువంటి పరిణామాల్ని ఫేస్ చేయాలి కాదు. చూడండి మన పతనాన్ని చేతులారా మనమే కొని తెచ్చుకుంటున్నాం. తప్పదు. ఇవే తినాల్సిందే. కానీ కొంచెం అవేర్‌నెస్. ఎక్కువ సేపు నీళ్ళల్లో నానబెట్టాలి. ఉప్పేసి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాలి. ఇంకేం చేయాలి? మనకు తెలిసినట్టు కొన్ని కొన్ని పాటిస్తాం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికత గురించి ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత అంటే ఏంటి? సరియైన విధంగా జీవించడం ఇక్కడ నేర్చుకుంటాం. ఎలా జీవించాలి? ఎలా ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? హ్మ్. సో, ఇవన్నీ తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అంటే. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి? ఎప్పుడు ఎక్కడ ఎలా కూడదు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి? ఎవరి దగ్గర ఏం మాట్లాడకూడదు. ఇదే ఆధ్యాత్మికత అంటే. ఇప్పుడెలా అయిపోయిందంటే, కూర్చున్న దగ్గరికే బటన్ ఆన్ చేస్తే చాలు. స్విచ్ ఆన్ చేస్తే అన్నీ ఇంటి దగ్గరికే వచ్చేయాలి. ఆన్‌లైన్ డెలివరీ. ఆన్‌లైన్‌లో బుకింగ్ అన్నీ. మనం 2 అడుగులేసేకి కూడా బద్ధకిస్తున్నాం. ఏముందిలే ఎందుకు పోయేది. ఆన్‌లైన్ ఉంది కదా! ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుందాం. వాళ్ళే ఇంటికి తెచ్చిచ్చేస్తారు. కనీసం ఎటువంటి ఫుడ్ తింటున్నామో తెలీదు. ఇప్పుడన్నీ ఆ పరోటాలు అన్నీ రెడీమేడ్ వచ్చేస్తున్నాయి. ఏంలా పెనం మీద అట్లా వేడి చేసుకుంటే చాలు. లేదా ఓవెన్‌లో అట్లా పెట్టుకుంటే చాలు. కద్రి సార్ ఏమంటారు అసలు ఓవెన్‌లు అన్నీ ఎత్తి పారేయండి అంటారు. బంగాళాఖాతంలో ఏసేయండి అంటారు. హైయెస్ట్ రేడియేషన్ ఓవెన్‌లో హైయెస్ట్ రేడియేషన్ ఉంటుందంట. కానీ మనకి పెనం పెట్టుకొని హీట్ చేసే ఓపికలు గూడా లేవు. ఏముంది జస్ట్ అలా ప్లేట్‌లో పెట్టేసినామా 1 మినిట్ బటన్ ఆన్ చేస్తే చాలు రెడీగా వచ్చేస్తుంది. తినడమే. అసలు షాప్ వాళ్ళే చెప్తున్నారు. ఏ మాత్రం క్వాలిటీ లేదు అనేసి. తినేవాళ్ళు ఉంటేనే కదా తయారు చేసేవాళ్ళుంటారు.
హోటల్స్ కూడా అంతే. హోటల్స్ లో కూడా ఇప్పుడు ఇవే యూజ్ చేస్తున్నారు. ఇన్స్టెంట్ ఏముంది, వర్క్ తగ్గిపోతుంది, ఈజీ అయిపోతుంది. ఇదే ఫ్రెండ్స్ అవేర్నెస్. మనం ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఎటువంటి ఆహారాన్ని శరీరానికి ఇస్తున్నాం, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఆకలేసినప్పుడే తినాలి, ఆకలి లేకుండా తినకూడదు. ఎంత కావాలో అంతే తినాలి. ఎక్కువ తినడం వల్ల మనమే ఇబ్బంది పడతాం. ఇది అర్థం చేసుకోవాలి. అవును కదా. ఇది మనకు తెలిసినప్పుడు దీన్ని అర్థం చేసుకొని ఇమ్మీడియట్ ఆచరించే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది మనకు తెలుసుకున్నా కూడా ఆచరించలేము. ఎందుకంటే ఆ ఫుడ్ దగ్గరకు వచ్చేటప్పటికి మన వల్ల కాదు, నా వల్ల కాదు అనేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఆ ఫుడ్ దగ్గరికి వచ్చేటప్పటికి కంట్రోలే ఉండదు అంటారు. నా వల్ల అస్సలు కాదు తినకుండా ఉండాలంటే అంటారు. ఒకే రోజుతో రాదు. లాస్ట్ ఏట్లు పడి 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 గ్యాస్ట్రిక్ అని ఇంకొక రకంగా ఇబ్బంది పడ్డము. ఇట్లా ఇబ్బందులు పడి 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 కొద్ది కొద్దిగా అవేర్నెస్ పెరుగుతుంది. అందుకనే చూడండి, ఒక మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్తే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు 50+ ఉండే వాళ్ళంతా నాకు హెవీ ఫుడ్ తప్ప. ఎందుకంటే అంత ఏట్లు పడి ఉంటారు. అంత ఇబ్బందులు ఎదుర్కొని 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 కొద్దిగా అవేర్నెస్ పెరుగుతుంది. కొద్దిగా. సో నాకు తప్ప, నాకు ఏదో ఇడ్లీ ఉంటే చాలు, నాకు ఈ లైట్ ఫుడ్డే చాలు. సో అట్లా పడి 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 ఆ దెబ్బలు తిని 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 కొద్ది కొద్దిగా అవేర్నెస్ మనలో పెరుగుతుంది. అదే మనము ఆ దెబ్బలు తినకుండా నేర్చుకోవచ్చు. అది ఒక మార్గం ఉంది. కానీ నేర్చుకుంటే ఓకే, నేర్చుకోకపోతే ఆ పాఠం నేర్చుకునే విధంగా పరిస్థితులు సృష్టించబడతాయి. ఎందుకంటే ఆ పాఠం నేర్చుకోవాలి కదా. శరీర ధర్మాన్ని పాటించడం, శరీరం యొక్క ఇంపార్టెన్స్ నువ్వు గుర్తించాలి. ఇక్కడ మనం గుర్తించాలి, శరీరాన్ని అర్థం చేసుకోవాలి. ఎంత గొప్పది శరీరం. ఈ శరీరం తయారైన తర్వాత కూడా మళ్ళా లోపల ప్రతి అంగం పని చెయ్యడానికి లోపల కొన్ని వేల మంది ప్రకృతి దేవతలు ప్రతి అంగం దగ్గర, అక్కడ ఆర్గన్ దగ్గర కూడా పనిచేస్తూ ఉంటారు. నిరంతరం పనిచేస్తూ ఉంటారు. ఒక్క నిమిషం గ్యాప్, ఇప్పుడు హార్ట్ వర్క్ చేయాలంటే, గుండె వర్క్ చేయాలంటే అక్కడ ఎంతో మంది ప్రకృతి దేవతలు అక్కడ నిరంతరం వర్క్ చేస్తూనే ఉంటారు. మనం తిన్న ఆహారం డైజెషన్ కావాలన్నా, ఎక్స్క్రీషన్ జరగాలన్నా, మన శరీరంలో టాక్సిన్స్ రిలీజ్ అవ్వాలన్నా, ఇవన్నీ లోపల ఇవన్నీ జరగాలంటే మరి ఎంతో మంది ప్రకృతి దేవతలు నిరంతరం వర్క్ చేస్తూ ఉంటేనే ఈ శరీరం అనేది చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది. సో మనము నెగ్లెక్ట్ చేసామనుకోండి, మన శరీరాన్ని పట్టించుకోవడంలో ఏది పడితే అది తినేస్తున్నాం. ఏం చేస్తారు, ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రకృతి దేవతలు కూడా సరిగా పని చెయ్యవు, అన్ని దెబ్బతింటాయి. ఇప్పుడు డ్రింక్స్, ఆల్కహాల్ డ్రింక్ చేస్తూ ఉంటారు, తర్వాత సిగరెట్ స్మోకింగ్ అని ఇవన్నీ చేస్తారు. వీటి వల్ల అక్కడ లోపల ప్రకృతి దేవతలు యాక్సెప్ట్ చెయ్యవు ఇవన్నీ కూడా. సో కానీ మనము తీసుకుంటున్నాం అనుకోండి, అక్కడ అన్ని పాడైపోతాయి. ఆర్గన్స్ చూడండి, లివర్ పాడైపోతుంది, సిగరెట్లు తాగడం వల్ల లంగ్స్ పాడైపోతాయి. దీనికి కారణం ఎవరు? మనమే. సరికానివన్నీ లోపలికి పంపించడం వల్ల ఏమైపోతాయి, లోపల ఆర్గన్స్ అన్ని దెబ్బతింటాయి. లాస్ట్ కి మన ప్రాణానికే ప్రమాదం. ఆ ప్రమాదాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. సో ఇవన్నీ మన ధర్మం, ఇది శరీర ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ లోపల ఉన్న శరీర దేవతలు యాక్సెప్ట్ చెయ్యవు అసలు ఇట్లాంటి ఆహారాల్ని. సో అవేర్నెస్ తో మనం గుర్తించాలి ఏం చేస్తున్నాము, ఈ మాయలో పడిపోతున్నాము. చూడండి, ఫ్రెండ్స్ చేతిలో పెడతారు, తెలియకుండా అట్రాక్ట్ అయిపోతారు. ఏం టెంప్ట్ చేస్తారు ఫ్రెండ్స్, అయ్యో ఫ్రెండ్స్ బలవంతం చేశారు, నేను తీసుకున్నాను. చేస్తారు ఫ్రెండ్స్, అందరూ బలవంతం చేస్తారు, టెంప్ట్ చేస్తారు, అన్ని చేస్తారు. మన అవేర్నెస్ ఏమైంది, మన బుద్ధి ఏమైంది? మనకు కూడా విచక్షణ అనేది ఒకటి ఉంది కదా, బుద్ధి అనేది ఒకటి ఉంది కదా, ఆలోచించాలి కదా. వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం గుడ్డిగా నమ్మేయడమేనా? ఇవన్నీ ఇదే అవేర్నెస్ అంటే ఇదే ఫ్రెండ్స్, ఇదే నాలెడ్జ్ అంటే ఇదే, జ్ఞానం అంటే ఇదే. సో మనము దీన్ని అర్థం చేసుకొని ఇమ్మీడియట్ మనం ఫాలో కావచ్చు, లేదా
ఇట్లా దెబ్బలు తిని 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 ఎప్పుడో మనము నేర్చుకోవాలి. ఇదంతా నేర్చుకోవడమే మన లెర్నింగ్ లో భాగమే ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. ఇదే ఆధ్యాత్మికత అంటే. ఎంత తినాలి, ఏది తినాలి, ఎక్కడ తినాలి, ఎలా తినాలి, ఏంటి, ఇవన్నీ, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా ఉండాలి, అందరిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి. లేదంటే హిట్లు తప్పవు, దెబ్బలు తప్పవు. కాబట్టి ఈ శరీర ధర్మాన్ని మనం గుర్తించాలి ఫ్రెండ్స్. రెస్ట్ అడుగుతుంది శరీరం, రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వలేదనుకోండి, బలవంతంగా వేసి ఫస్ట్ నాకు పని అయిపోతే చాలు, మళ్ళా చూద్దాం, మళ్ళా వచ్చి ఫ్రీగా కూర్చుందాం అని వేసి ఈ శరీరాన్ని ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటాం మనం. ఇక్కడ శరీరం ఇబ్బంది పడుతోంది ఆల్రెడీ. నువ్వు కూర్చో, కాసేపు రెస్ట్ ఇవ్వు, రిలాక్స్ ఇవ్వు. ఒక 10 నిమిషాలు జస్ట్ పడుకో, లేదా ఒక 10 నిమిషాలు ధ్యానం చేయి, కళ్ళు మూసుకొని కూర్చో. అప్పుడు శరీరం బ్యాలెన్స్ అవుతుంది, తిరిగే శక్తిని పొందుతుంది. ఎంతసేపు కావాలంటే, ఎంత గబగబా కావాలంటే అంత హ్యాపీగా మనం వర్క్ చేసుకోవచ్చు. అదే శరీరం అలసిపోయింది అనుకోండి, విసుగు వస్తుంది, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, తిట్టుకుంటూ పని చేస్తాం. ఇంకా ఈ పని ఉందా, ఇంకా ఆ పని ఉంది, ఇంకా నాకు ఇంత పని ఉంది, మాట్లాడిస్తే ఆ విసుగు, ఆ కోపం అందరిపైన చూపిస్తూ ఉంటాం. ఎందుకు ఎందుకు వస్తుంది అది ఆ కోపము? పని ఎక్కువ అవ్వడం కాదు, ఫస్ట్ శరీరం అలసిపోయింది. నీ పని చేయడానికి నీకు అక్కడ శక్తి లేదు. కాబట్టి ఒక 5 నిమిషాలు కూర్చో, ఒక 10 నిమిషాలు కూర్చో, రిలాక్స్ అవ్వు, ప్లానింగ్ పెంచుకో. ఎలా పని చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఎలా చేస్తే నువ్వు ఆ వర్క్ని ఎంజాయ్ చేయాలి. చేసే ప్రతి పని ద బెస్ట్గా చేయాలి. ఏదో మొక్కుబడిగా చేస్తున్నామా పోతినమ్మా కాదు. బెస్ట్గా, నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి, ఆ ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఏదో హడావిడిగా పరిగెత్తుతూ నాకు 2 నిమిషాల్లో ఈ పని అయిపోతే చాలు అని కాదు ఫ్రెండ్స్. 2 నిమిషాల్లో అయిపోయి బయటకు వచ్చేస్తే చాలు కాదు కాదు చేసే ఏ పనైనా సరే, చిన్న పనైనా సరే ద బెస్ట్గా చేయాలి, టేస్టీగా ఉండాలి కదా. మనమే కదా తింటాం. టేస్టీగా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తాం. కొంచెమే తినే కొద్దిగానే కానివ్వండి, ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడానికే కదా లైఫ్ ఉంది. హ్యాపీగా ప్రతి క్షణం ఎంజాయ్ చేయి, ఆస్వాదించు. జీవితం మనం ఉన్నదే, ఈ జీవితం ఉన్నదే ఆనందంగా జీవించడానికి. ఎలా జీవిస్తే మనం ఆనందంగా జీవిస్తాం, ఆ కళ నేర్చుకోవాలి. ఊరికే విసుక్కుంటూ, తిట్టుకుంటూ, బాధపడుతూ పని చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆ స్ట్రెస్, ఆ ప్రెషర్ అంతా మన మీదే పడుతుంది. మళ్ళా అక్కడ మళ్ళా శరీరానికి ఒత్తిడి ఇస్తున్నాం. దానివల్ల మన ఆరోగ్యానికి ఎఫెక్ట్. ఇంకా లోపల మన శరీరంలో హానికరమైనటువంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి, మనకే ఎఫెక్ట్ దానివల్ల. ఇవన్నీ తెలుసు, అందరికీ తెలుసు. కానీ మళ్ళా నేను అనేది వచ్చేస్తుంది. నన్నంటావా, నేనంటే ఏంటి, ఈగో, అహంకారం. నా అహంకారం సాటిస్ఫై కావాలి కదా, దానికోసం నేను ఏమైనా చేస్తా. ఎలా జీవిస్తున్నాం ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకరు వచ్చి తిట్టినారు కదా అని చెప్పి ఇమ్మీడియట్ మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అది వాళ్ళ నేచర్. వాళ్ళ కోపం ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళ నేచర్, అది వాళ్ళ గుణం, అంతే. సో వాళ్ళ గుణం, మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి? హ్యాపీగా వాళ్ళు తిడుతున్నారా, హ్యాపీగా తిట్టుకొని మనం మనసులో కూడా చూస్తూ ఉండాలి, అంతే. మరి దాన్ని మనం తీసుకున్నామా, ఇమ్మీడియట్ మనలో కూడా రియాక్షన్ వచ్చేస్తుంది. ఓ నేనేం తక్కువ అని చెప్పి మళ్ళీ ఒక యుద్ధానికి వెళ్ళిపోతాం. ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏంటి? నేను స్పిరిచువాలిటీలోకి వచ్చి నాకు తెలుసుకొని నేను రియాక్ట్ అవుతున్నా, వాళ్ళకి తెలియకుండా అజ్ఞానంలో ఉంటూ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. నేను తెలిసి తప్పు చేస్తున్నా, వాళ్ళు తెలియకుండా తప్పు చేస్తున్నారు. ఇదే తేడా.
సో అవేర్నెస్ ఫ్రెండ్స్. మనము ఎదుటి వాళ్ళు అన్నంత మాత్రాన రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు ఫ్రెండ్స్. సాక్షిగా చూస్తూ ఉండొచ్చు అంతే. ఎప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ అక్కడ అలా ఉండాలి. మనం ఇబ్బంది పడకూడదు అంటే మనం ఆనందంగా ఉండాలి. మన ఆనందానికి భంగం వాటిల్లకూడదు అంటే మనం ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ పాటించినప్పుడు ఎవరి వల్ల మనం ఆ డిస్టర్బెన్స్ పొందాం. డిస్టర్బెన్స్ లేకుండా మన ఆనందానికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా మనం జీవించగలుగుతాం. మనం చక్కటి ఆరోగ్యంతో జీవించగలుగుతాం. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సమ్మర్ వచ్చింది. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. సో ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం కాదు. వాటర్ ఎందుకంటే అక్కడ బయట వాతావరణం వేడిగా ఉంటుంది. మన శరీరంలో ఆటోమేటిక్‌గా ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది. హీట్ ఫ్లక్చుయేట్ అవుతా ఉంటుంది. హీట్ ఎక్కువ అవుతుంది. సో మనము బ్యాలెన్స్ చేసుకోవాలి. బాడీ కూల్‌గా పెట్టుకోవాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఆ వేడిని తట్టుకోవాలి కదా శరీరం. ఇది కూడా మన ధర్మం. నీటిని బాగా అందుకే చూడండి నోరు ఎండిపోతా ఉంటుంది. డ్రై అయిపోతా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మన శరీరం ఇండికేట్ చేస్తాంది. నువ్వు వాటర్ ఇవ్వు. నీ బాడీలో నీటి శాతం తగ్గింది. నువ్వు నీటినివ్వు. నీటిని తాగడం వల్ల ఇమ్మీడియేట్ బ్యాలెన్సింగ్ జరుగుతుంది. బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇదంతా కూడా మన శరీరం మనకు చెప్తా ఉంటుంది. నువ్వేం తీసుకోవాలి, నువ్వేం తీసుకోకూడదు. ఇవన్నీ కూడా ఆ అవేర్‌నెస్ తో ఇవన్నీ మనం అర్థం చేసుకొని వాటిని ఫాలో అవ్వాలి. ఇవన్నీ మన శరీర ధర్మం కిందకే వస్తాయి. సో ఎటువంటి ఆహారం తింటున్నాం, ఏం తింటున్నాం, ఇవన్నీ కూడా. సో ఒక ఆహారం తిన్నామంటే మనం మళ్ళీ యాక్టివ్‌గా ఉండాలి. ఆ ఆహారం వల్ల శక్తిని పొందాలి. ఇప్పుడు ఏ ఆహారం తింటే బద్ధకం వస్తోందో అది తమోగుణ ప్రధానమైన ఆహారం. అర్థం చేసుకోవాలి. ఓహ్! ఈ శరీరం ఇది తింటే ఎక్కువ బద్ధకం వస్తోంది. డల్‌నెస్ వస్తోంది. సో ఇది నేను ఇంకా యాక్టివ్‌గా ఉండాలి. ఇంకా బాగా సాధన చేసుకోవాలి అని మనం అనుకున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాము, బాగా యాక్టివ్‌గా ఉన్నామంటే ఎంత పని చేసినా అలుపు రాదు, కోపం రాదు, విసుగు రాదు, చిరాకు రాదు. అదే మనము ఏదేదో తినేసినామనుకోండి, శరీరమేమో సపోర్ట్ చెయ్యదు. కానీ పని చేయాల్సిందే తప్పదు. అప్పుడు తిట్టుకుంటూ చేస్తాం. అంటే మనం తిన్నటువంటి ఆహారం వల్ల శరీరం ఇబ్బంది పడుతోంది. అది ఆ డల్‌నెస్‌కి గురవుతోంది. అక్కడ చూడండి మనం ఎనర్జిటిక్‌గా ఉండాల్సింది పోయి డల్‌నెస్ వస్తోందంటే ఏమర్థం? సో మనం తిన్నటువంటి ఆహారం సరిగా లేదు. సో ఆహారంలో మార్పులు, చేర్పులు జేసుకోవాలి. సరియైన ఆహారాన్ని తీసుకోవాలి. నా శరీరం ఏ ఆహారాన్ని యాక్సెప్ట్ చేస్తుందో అదే తీసుకోవాలి అనే అవేర్‌నెస్ మనలో డెవలప్ అవ్వాలి. శరీరాన్ని అర్థం చేసుకొని, ఈ శరీర ధర్మాలను మనం చక్కగా పాటించాలి ఫ్రెండ్స్. తర్వాత రెండవదేంటి? కుటుంబ ధర్మం. సో ఇలా శరీర ధర్మం గురించి చెప్పుకుంటూ పోతే ఎంతసేపైనా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు మనం. టైం తక్కువుంది గాబట్టి సో, మాక్సిమం మనం తెలుసుకున్నాము. వీటిని ఆచరించే ప్రయత్నం చేద్దాం. విని వదిలేయడం కాదు ఫ్రెండ్స్. విని మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. తర్వాత రెండవది కుటుంబ ధర్మం. కుటుంబ ధర్మం. ఇప్పుడు ఒక కుటుంబంలో మనం ఉన్నాము. కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండాలి. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనివ్వాలి. సో, ఇవన్నీ మన ధర్మాలు. ఎంతసేపు నా భర్త, లేదా నా భార్య, లేదా నా పిల్లలు, వీళ్ళే నా వాళ్ళు. మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. అదెలా అవుతుంది చెప్పండి? ఒక కుటుంబంలో ఉన్నాము. నలుగురున్నారు కుటుంబంలో. అందరి పట్ల మన ధర్మం ఉందా లేదా? మన అత్తమామలుంటారు, తల్లిదండ్రులుంటారు. అందరిని చూసుకోవాల్సినటువంటి ధర్మం మనకుందా లేదా? అనొచ్చు. ఇప్పుడు మా అత్తగారు నన్ను ఎంతో బాధ పెట్టింది. ఇలాంటి కంప్లెయింట్స్ కూడా ఉంటాయి. సో, ఇట్లా పేరెంట్స్‌కి, పిల్లలకి మధ్య ఎన్నో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండొచ్చు. ఎన్నో ఉంటాయి. కానీ ఇప్పుడు మనం స్పిరిచువాలిటీలో ఉన్నాం. అందరిని యాక్సెప్ట్ చెయ్యాలి. యాక్సెప్టెన్స్ ఇదొక గొప్ప దైవిక గుణం ఫ్రెండ్స్. ఈ యాక్సెప్టెన్స్‌ని అందరిని యాక్సెప్ట్ చేయాలి. ఒక వ్యక్తి నన్ను పదే పదే ఇబ్బంది పెడుతున్నాడు నా కుటుంబంలో అంటే అర్థం ఏంటి అంటే, వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఉంది. సో, ఇప్పుడు నాకు పదే పదే కోపం వస్తాంది. రియాక్ట్ అవుతున్నాను. కానీ మనమేం చెప్తాము? చూడు వాళ్ళు ఊరికే అనవసరంగా ఇలా చేశారు. అందుకే నాకు కోపమొచ్చింది. వాళ్ళలా చేశారు. వాళ్ళలా మాట్లాడారు. అందుకే నాకు కోపమొచ్చింది. వాళ్ళు చూడు ఆ పని సరిగ్గా చేయలే. అందుకే నాకు కోపమొచ్చింది.
కాదు ఫ్రెండ్స్, ఇది సాకులు మాత్రమే. ఆ కోపం నాలో ఉంది కాబట్టినే కోపం వచ్చింది నాకు. ఆ సీడ్ నాలో ఉంది. కోపం అనే బీజం నాలో ఉంది. అందుకే నాకు కోపం కలుగుతోంది. దాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని సాకులు మనము ఎదుటి వాళ్ళపైన వేసేసి మనం కప్పేసుకుంటూ ఉంటాం. నేను మంచిగా ఉన్నాను, నాలో ఏ కోపం లేదు అని. అంటే అర్థం చేసుకోవాలి. వాళ్ళ వాళ్ళ ద్వారా అసలు నేనేంటో మనకు తెలుసుకుంటున్నాం. తెలుసుకునే అవకాశం మనకు వాళ్ళ ద్వారా కలుగుతోంది. ఇదంతా నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ద్వారానే ముక్తిని మనం పొందగలుగుతాం. అంటారు చూడండి, ధ్యానం చేస్తే జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. ఇదే నాలెడ్జ్ అంటే. నాలో ఏముంది? నన్ను నేను తెలుసుకోవాలి ఫస్ట్. నా గురించి నాకు అర్థం కావాలంటే నా లోపలికి నేను ప్రయాణం చెయ్యాలి. నా లోపలికి ప్రయాణం చేస్తే నాలో ఏముందో నాకు అర్థమవుతుంది. నాలో కోపం ఉందా? ఇంకా ఆహ్, ఏమంటారు, అసూయ ఉందా? ద్వేషం ఉందా? పగ ఉందా? ప్రతీకారం ఉందా? నిరాకరించే తత్వం ఉందా? ఇంకా నా దగ్గర ఉన్నదాన్ని అందరితో పంచుకోలేకపోతున్నానా? ఇతరులను యాక్సెప్ట్ చేయలేకపోతున్నానా? లేకపోతే ఇతరుల ఎదుగుదలను చూసి నేను ఓర్చుకోలేకపోతున్నానా? ఇవన్నీ మనలోకి మనం తొంగి చూసుకుంటే ఇన్ని లోపాలు మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఒకటి కాదు, రెండు కాదు. అడుగడుగున. సో ఇప్పుడు నేను ఏదైనా ఇస్తాను. ఇంటికొచ్చినప్పుడు ఎవరికైనా గిఫ్ట్ ఇస్తా. మళ్ళా ఇమ్మీడియేట్ ఇంకొకరి నుంచి అక్కడ ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. నేను ఇంత పెద్దది ఇచ్చాను. వాళ్ళు చూడు నాకు చిన్నది ఇచ్చారు. ఇమ్మీడియేట్ ఎక్స్‌పెక్ట్ చేస్తా. సో అంటే యాక్సెప్టెన్స్ లేదక్కడ. యాక్సెప్టెన్స్ చాలా గొప్ప దైవిక గుణం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిని యాజ్ ఇట్ ఈస్‌గా అంగీకరించాలి. మనల్ని మనం యాజ్ ఇట్ ఈస్‌గా అంగీకరించాలి. ఇప్పుడు నా వల్ల పొరపాటు జరిగింటుంది. కానీ అయ్యో! నేను తప్పు చేసేసానే అని అక్కడ పశ్చాత్తాపం కలుగుతుంది. అక్కడ మళ్ళా మనల్ని మనం డిసగ్రీ చేస్తాం. అంగీకరించం. పొరపాటు చేశాం. అనవసరంగా మాట్లాడేశాం. పొరపాటు అనేది జరుగుతూ ఉంటాయి. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అవును. నెక్స్ట్ టైమ్ ఇంకా అవేర్‌నెస్‌తో ఉందాం. సో అట్లా ఈ రోజు కన్నా రేపు ఇంకా అద్భుతంగా జీవించాలి. మరుసటి రోజు ఇంకా గొప్పగా జీవించాలి. అలా అనుకోవాలి. అంతేకాని అక్కడ మళ్ళా మనల్ని మనం తక్కువ చేసుకోవడము, నిరాకరించడం కాదు ఫ్రెండ్స్. మనల్ని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తిని అదే విధంగా యాక్సెప్ట్ చేయాలి. అదే ఆ స్పేస్ ఇవ్వాలి. ఆ స్వేచ్ఛని ఇవ్వాలి. ఇప్పుడు నేను అత్తగారిని, అందరూ నా మాట వినాలి. సో అని నేను డామినేషన్ చూపిస్తున్నాననుకోండి, కుటుంబ సభ్యులు నీతో క్లోజ్‌గా ఉంటారా? వాళ్ళు నీతో ఫ్రీగా మాట్లాడగలుగుతారా? వాళ్ళ అభిప్రాయాలను పంచుకోగలుగుతారా? వాళ్ళకేం కావాలో ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారా? ఎవ్వరూ ఎక్స్‌ప్రెస్ చేయలేరు. మనల్ని బట్టే ఏదైనా ఉంటుంది. మనం ప్రేమగా ఉన్నామనుకోండి, ఆటోమేటిక్‌గా అదే వస్తుంది మన దగ్గరికి. మళ్ళా నాకు అందరూ నన్ను ప్రేమించాలి, అందరూ నాతో ప్రేమగా మాట్లాడాలి అని కోరుకునే అవసరం కూడా లేదు. నేను ప్రేమగా మాట్లాడుతున్నాను నా కుటుంబ సభ్యులతో అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా నాతో ప్రేమగానే మాట్లాడతారు. నేను వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాననుకోండి, వాళ్ళు నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. నేను వాళ్ళని తిట్టుకుంటున్నా లోపల, పైకి నవ్వుతున్నా, లోపల తిట్టుకుంటున్నా. సో వాళ్ళు కూడా అంతే సేమ్. నేను ఏ తరంగాలను బయటకు పంపిస్తానో అవే నా దగ్గరకొస్తాయి. అంతే కదా! మనం ఏది ఇస్తామో అదే వస్తుంది. నేను స్వేచ్ఛనిచ్చాను అందరికి. నాకు కూడా వాళ్ళు స్వేచ్ఛనిస్తారు. అవునా? నువ్వు వెళ్ళు పర్లేదు. నీకు వెళ్ళాలనిపిస్తోందా? వెళ్ళు. సినిమాకి వెళ్తావా? వెళ్ళు. గుడికి వెళ్తావా? వెళ్ళు. ఫ్రెండ్స్‌తో అలా వెళ్ళొస్తావా? వెళ్ళు. మనం స్పేస్ ఇచ్చామనుకోండి, ఆ ఫ్రీడమ్ ఇచ్చామనుకోండి, రేపొద్దున మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఆ ఫ్రీడమ్ వాళ్ళు మనకిస్తారు. అవునా? మీరనుకుంటున్నారా? వెళ్ళండి. అంటే చూడండి, ఏదిస్తే అదే వస్తుంది ఫ్రెండ్స్. నువ్వు ప్రేమగా మాట్లాడితే ప్రేమే వస్తుంది. మళ్ళా నాకు ప్రేమ గావాలి అని మళ్ళా మనం అడగాల్సిన అవసరం లేదు. కోరుకోవాల్సిన అవసరం లేదు. నన్నెవరు ప్రేమగా మాట్లాడరు, నన్ను చూసుకోరు అనే కంప్లెయింట్స్ కూడా ఉండవు మనకి. సో ఇవన్నీ మన కుటుంబ ధర్మాలు. ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండాలి. పిల్లలు అడుగుతారు. పిల్లలు అడుగుతూ ఉంటారు. అది కామన్. మనం విసుక్కుంటాం.
అయ్యో నువ్వు ఏదో ఒకటి అడుగుతా అంటావు, పో నాకేం ఓపిక లేదు అట్లా. కానీ చెప్పాలి, నా బాడీ సపోర్ట్ చేయడానికి రేపు చేసిస్తాను, ఇప్పుడు నా వల్ల కావట్లేదు, రేపు చేస్తాను, ఫీవరిష్ గా ఉంది అంటే మనము మాట్లాడే విధానంలో ఉంది ఫ్రెండ్స్. మనం వాళ్ళకి చెప్పాలి ఓపెన్ గా, మనసులో పెట్టుకొని తిట్టడం కాదు, వాళ్ళని అరచడం కాదు, అర్థం చేసుకోవాలి. ఆ ఫ్రీడమ్ పిల్లలకి ఇవ్వాలి. నువ్వు ఏం చదువుతావు చదువు, నీకు ఏది ఇష్టమో అదే చెయ్యి, ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇంకా కొన్ని విషయాల్లో ధ్యానం మంచిది. సో పిల్లల్ని కంపెల్ చేస్తున్నాం, నువ్వు ధ్యానం చెయ్యాల్సిందే, ఎంత చెప్పినా నువ్వు వినవు అని అరిచేస్తూ ఉంటాం. వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు నాకు ఇష్టము, నేను ధ్యానం నేను చేసుకోవచ్చు, వాళ్ళెందుకు నేను ఇబ్బంది పెట్టాలి? ఇప్పుడు నేను ధ్యానం చేస్తూ ఉంటే నన్ను గమనిస్తూ ఉంటారు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు. గమనించి ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా అనిపిస్తుంది, ఓ నేను కూడా ధ్యానం చెయ్యాలి, మా అమ్మ ధ్యానం చేస్తుంది కదా, చేద్దాం, నేను చేద్దాం. అంటే అస్సలు చెప్పకూడదు అని కాదు, ఫోర్స్ చేయకూడదు, ఆ నాలెడ్జ్ ఇవ్వాలి. వాళ్ళ మూడ్ చూసుకోవాలి ఫస్ట్. వీళ్ళు నా మాట వినే మూడ్లో ఉన్నారా, వీళ్ళు హ్యాపీగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, సరే వినే మూడ్ ఉందా వాళ్ళకి, అప్పుడు చెప్పాలి. చెప్పాలి, వాళ్ళ ఇష్టానికి వాళ్ళకు వదిలేయాలి. మళ్ళా ప్రెషర్ ఉండకూడదు. ఇన్నిసార్లు చెప్తున్నా నువ్వు ధ్యానం చెయ్యవే, ఏం చెప్తున్నా నీకు అర్థం కాదే, మంచిదే అంటే కూడా నువ్వు తెలుసుకోవే, ఇవన్నీ మనం ప్రెషర్ చేయకూడదు, మళ్ళీ ఫోర్స్ చేయకూడదు. ఆ ఫ్రీ విల్ వాళ్ళకే. మంచి ఇలా చేస్తే నీకు నీ లైఫ్ ఇలా ఉంటుంది, జస్ట్ అవేర్నెస్ ఇవ్వాలి. వాళ్ళ చాయిస్ వాళ్ళది, నువ్వు చేస్తావా చెయ్యవా నీ ఇష్టం. మళ్ళా చెయ్యలేదే అని తిట్టుకోకూడదు, వాళ్ళని యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చెయ్యాలి. ఓకే నాన్న పర్లేదు, అంతే. ప్రేమగా మాట్లాడాలి పిల్లలతో, కాసేపు టైం స్పెండ్ చెయ్యాలి, అప్పుడే వాళ్ళు మనతో క్లోజ్ గా ఉండగలుగుతారు. లేకపోతే ఇప్పుడు మనం కంపెల్ చేస్తున్నాం, ఇప్పుడు బయట ఫుడ్ మంచిది కాదు, నువ్వు వెళ్ళకూడదు అని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం అనుకోండి, చూస్తారు ఏం చేస్తారు, ఒక్కొక్కసారి ఏం చేస్తారు తెలియకుండా బయటకు వెళ్ళిపోయి తినొస్తారు, ఇంట్లోకి వచ్చి చెప్పకుండా ఉంటారు, చెప్పరు. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. మళ్ళా మనమే అంటాం, వాడు ఏమి చెప్పడు నాకు అసలు, ఇంట్లో ఏమి చెప్పడు, సైలెంట్ గా పోతారు, తెచ్చు తినేసి వస్తారు, ఇట్లన్నీ మనమే మాట్లాడు. దానికి కారణం ఎవరు? మనమే. అంటే ఆ డామినేషన్ మనం చూపిస్తున్నాం, కంపెల్ చేస్తున్నాం, నువ్వు ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది, నేను చెప్పిన మాటే నువ్వు వినాలి, నీకేమీ తెలీదు, మేము పేరెంట్స్ మాకు అన్నీ తెలుసు. సో ఇట్లా మనం గీతలు గీస్తున్నాం, పరిమితులను విధిస్తున్నాం. కాబట్టి పిల్లలు మనతో ఓపెన్ గా ఉండరు. సో కాబట్టి ప్రతిరోజు పిల్లలతో కాసేపు స్పెండ్ చేయడం, వాళ్ళతో ఆడుకోవడం, జస్ట్ అలా మనం క్లోజ్ గా మాట్లాడడము, వాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటే వినడము, ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు కూడా మనతో క్లోజ్ గా ఉంటారు. మనం వాళ్ళతో క్లోజ్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు మనతో క్లోజ్ గా ఉంటారు, ప్రతి ఫీలింగ్ షేర్ చేసుకుంటారు. సో అప్పుడు మనం వాళ్ళని సర్చ్ చేయొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఈ సిచ్యుయేషన్ ని నువ్వు ఇలా డీల్ చెయ్యి, ఇలాంటి సిచ్యుయేషన్స్, హార్డ్ సిచ్యుయేషన్స్ వస్తూ ఉంటాయి లైఫ్ లో, ఇలా ఉంటాయి పరిస్థితులు, దాన్ని కూడా డీల్ చేయడం నేర్చుకోవాలి నువ్వు. ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, అప్పుడు వింటారు ఎవరైనా కూడా. సో అక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్చుకొని వాటిని ఆచరిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి, మన జీవితమే అద్భుతంగా మారిపోతుంది ఫ్రెండ్స్. సో ఇదే ఆధ్యాత్మికత అంటే, ఇదే నేర్చుకోవడం. అప్పుడు మనము హ్యాపీగా ఉంటాం, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో ఆనందంగా జీవించే కళను నేర్చుకోవాలి. సో ఇది కుటుంబ ధర్మం. ఎన్నో జరుగుతాయి, చెప్పినంత ఈజీ కాదు అని అనిపించవచ్చు మీకు. కుటుంబం అంటే ఇప్పుడు నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు మైండ్ సెట్ డిఫరెంట్ గానే ఉంటుంది, కానీ అర్థం చేసుకోవాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి. ఇప్పుడు మనం స్పిరిచువాలిటీలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం, ఇవన్నీ నేర్చుకున్న వాటిని మనం అప్లై చేయాలి, ఆచరించాలి. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, పిల్లల దగ్గర ఎలా ఉండాలి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, భర్త దగ్గర ఎలా ఉండాలి, లేదా భార్య దగ్గర ఎలా ఉండాలి, వచ్చిన గెస్ట్ల దగ్గర ఎలా ఉండాలి,
లేదా ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉండాలి, సొసైటీలోకి వెళ్తాం అక్కడ ఎలా ఉండాలి. అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అవేర్నెస్ అవేర్నెస్ ఎలా పెరుగుతుంది? సాధన ద్వారా పెరుగుతుంది. ధ్యానం చేస్తూ ఉంటే మనలో క్రమక్రమంగా అవేర్నెస్ పెరుగుతుంది. మళ్ళా మనము అయ్యో నేను ఈ పొరపాటు చేశానే అనేది ఉండదు. అవేర్నెస్ కోల్పోయినప్పుడే మనం మాయలో పడిపోతాం. సో ప్రతి సెకండ్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ అవేర్నెస్తో మనం జీవించాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. మనం ఇతరులను ఎప్పుడు మనస వాచ కర్మణ అంటే మనస్సులో మన ఆలోచనల ద్వారా కానీ, మన వాక్కు ద్వారా కానీ, మన యొక్క చర్యల ద్వారా కానీ ఎప్పుడు ఎవరిని హర్ట్ చేయకూడదు. ఎవరిని నొప్పి పెట్టకుండా, బాధ పెట్టకుండా మనము నడుచుకోవాలి. ఆలోచనల్లో కూడా ఇతరుల గురించి చెడుగా ఊహించుకోకూడదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. నా గురించి ఆలోచిస్తే చాలు. నేను ఎలా ఉన్నాను, నేను కరెక్ట్ గా ఉన్నానా లేదా, నేను నా ధర్మాలను నేను పాటిస్తున్నానా లేదా, ఒక భార్యగా నా ధర్మం ఏంటి, నేను పాటిస్తున్నానా లేదా, ఒక తల్లిగా నా ధర్మం ఏంటి, ఆ ధర్మాలు నేను పిల్లల పట్ల నిర్వర్తిస్తున్నానా లేదా, ఒక కోడలిగా నా ధర్మం ఏంటి, సో నా అత్తగారు మామగారు వాళ్ళ పట్ల వాటిని నిర్వర్తిస్తున్నానా లేదా, లేదా ఒక వదినగా వాళ్ళ పట్ల నా ధర్మం ఎలా నిర్వర్తిస్తున్నానా లేదా, ఒక కూతురుగా తల్లిదండ్రుల పట్ల నా ధర్మం ఏంటి, సో నేను ఆ విధంగా నా ధర్మాలను నిర్వర్తిస్తున్నానా లేదా. సో ఇట్లా చెక్ చేసుకోవాలి. ఒక చెల్లెలుగా, ఒక తోడికోడలుగా, ఒక ఆడపడుచుగా ఎవరి దగ్గర ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి. సో అవన్నీ మనం తెలుసుకొని ఆ విధంగా నడుచుకున్నప్పుడు మన కుటుంబం కూడా హాయిగా ఉంటుంది. అందరూ ఆనందంగా జీవించగలుగుతారు. ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అన్నీ జరుగుతాయి. కానీ చూసి చూడనట్టుగా సాక్షిగా చూస్తూ ఉంటారు. అంటారు కదా, తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించాలి. దేన్ని మనం మెత్తించుకోకూడదు. చెప్పే దగ్గర చెప్పాలి, అలా ఉండకూడదని. వింటారా వినరా గమనించుకొని, వినే మూడు ఉంటే చెప్పాలి, వినని మూడు ఉందా వాళ్ళ సమయం చూసుకొని, వాళ్ళకి మంచి మూడు ఉన్నప్పుడు చూసుకొని చెప్పాలి. పిల్లల దగ్గర కావచ్చు, ఎవరి దగ్గరైనా సరే ఎవరిని కంపెల్ చేయకూడదు. నువ్వు ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, గీతలు గీసుకొని జీవించడం ఇది సరికాని జీవితం ఫ్రెండ్స్. అలా మనం ఎప్పుడైతే గీతలు గీస్తామో మనకు కూడా వాళ్ళు ఆటోమేటిక్ గా గీతలు గీస్తారు. నువ్వు ఇలానే ఉండాలి, అంతే, నువ్వు ఇలా ఉండాల్సింది. మనం స్వేచ్ఛనిచ్చినప్పుడు, ఇతరులను అర్థం చేసుకున్నప్పుడు మరి అందరూ కూడా మనల్ని అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్. సో ఈ శరీర ధర్మాలు, కుటుంబ ధర్మాలు ఇవన్నీ మనం పాటించాలి. ఇవన్నీ మన కుటుంబ ధర్మాలు. తర్వాత మూడవది ఏంటి? ప్రపంచ ధర్మం. ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నాం, మనం ఒక ప్రపంచంలో ఉన్నాం. సో ఈ ప్రపంచ ధర్మాన్ని మనం పాటించాలి. ప్రపంచ ధర్మం ఇప్పుడు మనం ఒకటే కాదు, ఎన్నో లక్షల జీవరాశులు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటారు. అన్నిటి పట్ల ప్రేమగా ఉండాలి. సో ఆ సమాజంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఈ ప్రపంచంలో అంటే ఇక్కడ చూడండి, మన జీవ చాపల్యం కోసం ఎన్నో మూగ జీవాలను చంపేస్తున్నాం. వాటికి కూడా అది ప్రాణమే కదా. ఎవరికైనా ప్రాణం అంటే తీపి కదా. ఏ జీవైనా బలవంతంగా యాక్సెప్ట్ చేస్తుందా చనిపోవడానికి? ఇప్పుడు మన బిడ్డని ఎవరైనా ఒక దెబ్బ వేశారనుకోండి, లేదా ఒక మాట అన్నారనుకోండి, మనకెంత నొప్పేస్తుంది. నా బిడ్డని అంటారే, వాళ్ళెవరు అనడానికి? నా బిడ్డను అనే హక్కు వాళ్ళకి ఎక్కడుంది? అంటామా లేదా మనం? లేదా ఎవరైనా ఒక దెబ్బ కొట్టారనుకోండి, యాక్సెప్ట్ చేస్తామా? ఇమ్మీడియట్ వాళ్ళ దగ్గరికి పోయి అడిగేస్తాం, నువ్వేంటి నా బిడ్డను కొడతావే అనేసి యుద్ధానికే పోతాం. అలాంటిది మరి ఇన్ని ఆ జీవరాశుల్ని బలవంతంగా చంపేస్తున్నా, ఎంత వేదన అనుభవిస్తాయి. ఇదంతా హింస కాదా ఫ్రెండ్స్? మన జీవ చాపల్యం కోసం వాటి యొక్క ప్రాణాలను బలవంతంగా తీస్తున్నాం. ఇదంతా హింస కాదా? ఇది మన సమాజ ధర్మం కాదా? మరి అంటే ఇతర వాటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏంటి, మనం ఇంత హింసగా జీవిస్తున్నామా? అర్థం చేసుకోవాలి.
చూడండి మన సంతోషాల కోసం, మన కంఫర్ట్స్ కోసం, మన విలాసాల కోసం ఇప్పుడు ఎన్ని జీవాలను హింసిస్తున్నాం. తయారీ ఇప్పుడు బెల్ట్స్, లెదర్ ఐటమ్స్ తయారీలో ఎన్ని యానిమల్స్ మనం హింసిస్తున్నాం. ఎన్ని చూడండి ఎన్నో రకాలుగా చూసినామంటే అసలు మనకే అర్థమవుతుంది ఆ ఎంత హింస జరుగుతోంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట కేరళలో. ఒక ఎలిఫెంట్ కి ఒక ఫ్రూట్ లో పైనాపిల్ లో ఏమో క్రాకర్స్ పెట్టి ఎలిఫెంట్ కి తినిపించడం జరిగిందనమాట. అంటే ఇది ఆల్మోస్ట్ బాగా వైరల్ అయిపోయింది. ఇది ఫేస్బుక్ లో అంతా కూడా ఇది వచ్చిందనమాట. ఫేస్బుక్ లో అన్నింటిలో కూడా ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో అప్పుడు ఆ ఎలిఫెంట్ ఆ ఫ్రూట్ తినేటప్పుడు ఆ నోట్లోనే అది క్రాకర్స్ బర్స్ట్ అయిపోతుంది. అసలు దానికి ఏం ఆహారం తినడానికి కూడా అవ్వదు. 2 రోజులు బాగా సఫర్ అవుతుంది. ఇబ్బంది పడుతుంది తినడానికి కూడా. తర్వాత అది 2 రోజుల తర్వాత చనిపోతుంది. యాక్చువల్‌గా ఆ ఎలిఫెంట్ ప్రెగ్నెంట్‌గా ఉంటుందన్నమాట. తర్వాత ఇది న్యూస్ అందరూ విన్నప్పుడు అయ్యో! అనిపిస్తుంది. అవునా కాదా? అయ్యో! చూడు అన్యాయంగా చంపేశారు చూడు. క్రాకర్స్ ఫ్రూట్‌లో పెట్టి దాన్ని తినిపించారు చూడు అనేసి. ఎంత అయ్యో! పాపం అనని వాళ్ళు ఉండరేమో అసలు. అంటే అక్కడేమో దయ చూపిస్తున్నాం. కానీ ఇక్కడేమో ఎన్ని చేపల్ని చంపేస్తున్నాం, ఎన్ని పక్షుల్ని చంపేస్తున్నాం, ఎన్ని కోళ్ళని చంపేస్తున్నాం, ఎన్ని యానిమల్స్‌ని చంపేస్తున్నాం. అంటే ఆ దయ చూడండి అద్భుతమైన గుణం అది. దైవిక గుణం. కానీ ఒక చోటేమో ఆ దయ, జాలి కలుగుతోంది. ఇంకొక చోటేమో ఆ గుణం ఏమైపోతోంది చూడండి. సో, కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనల్ని కనీసం ఒక దెబ్బ వేస్తేనే ఎంత నొప్పి అంటాం మనం. అలాంటిది వాటి ప్రాణాలు బలవంతంగా తీస్తే ఎంత వేదన అనుభవిస్తాయి. కదా అర్థం చేసుకోవాలి మనం. ఆధ్యాత్మికత అంటే ఇదే. మన గురించి మనం ఆలోచించడం కాదు. సమాజం గురించి కూడా ఆలోచించాలి. మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచం గురించి కూడా ఆలోచించాలి. ఇది మన ధర్మం. అసలు నా జీవ చాపల్యం కోసం మూగజీవాలను బలి చేస్తున్నామా? తింటున్నామా? మరి మరి ఇంత హింస జరుగుతోందా? ఇట్లాంటి హింసాత్మకమైన ఆహారాన్ని తీసుకుంటున్నామా? అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత ఫ్రెండ్స్. ఇదే స్పిరిచువాలిటీ అంటే. ఆ జీవులు ఇంత వేదన అనుభవిస్తున్నాయా? సో అటువంటి ఆహారం నాకొద్దప్ప అని ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకుంటామో అలా తినను కూడా ఇదే ఆధ్యాత్మికత. ప్రతి జీవి పట్ల ఆ ప్రేమ ఇవ్వాలి. ఆ ప్రతి జీవికి స్వేచ్ఛనివ్వాలి. బలవంతంగా వాటి యొక్క స్వేచ్ఛను హరించేస్తున్నాం. అప్పుడు మన స్వేచ్ఛ అనేది హరించబడుతుంది. ఏది ఇస్తే అదే కదా పొందుతాం. ఖచ్చితంగా అది అనుభవించాల్సిందే ఏదో ఒక రూపంలో. అనారోగ్యాల రూపంలో కావచ్చు. ఆ బాధ అనుభవిస్తేనే కదా బాధ అంటే ఏంటో మనకు తెలుస్తుంది. అప్పుడే మనం ఇతరుల దుఃఖాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఇదంతా కూడా మన ప్రపంచ ధర్మం. ఇతర జీవుల్ని స్వేచ్ఛగా జీవించనివ్వాలి. అంతేకాకుండా చెట్లను చూడండి. ఎట్లా పడితే అట్లా చెట్లని కొట్టేస్తున్నాము. ఆ రోడ్లు వేసేటప్పుడు కానివ్వండి, లేదంటే లేఅవుట్స్, పంట పొలాలను కూడా లేఅవుట్స్ ఎక్కడ చూసినా లేఅవుట్స్. అసలు గ్రీనరీ కనిపించడమే తక్కువైపోయింది. ఇక్కడ ప్రకృతి అసలు ఎంత ఇంబాలెన్స్ అవుతుంది ఫ్రెండ్స్. చెట్లే లేకపోతే ఇంకా అసలు పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఇంక దీని గురించి మాట్లాడుకుంటే అసలు ఇంక ఎంత టైం పోతుందో. కాబట్టి జస్ట్ ఇవన్నీ మనం ఆలోచించాలి. అసలు ఏం జరుగుతుంది? ఏంటి? ప్రపంచం పట్ల ఎలా ఉన్నాం మనం? సో ఒక చెట్టు కొట్టేస్తున్నామంటే సీతాయనంలో సీతమ్మ ఒక రెమెడీ ఇచ్చింది కదా! ఒక చెట్టు కొట్టేస్తున్నామంటే దాని పర్మిషన్ తీసుకోవాలి. దాని అవసరం నా నా అవసరం ఉంది. సో నేను వాడుకుంటున్నాను దాని పర్మిషన్ తీసుకొని తర్వాత ఒక చెట్టు ప్లేస్‌లో 2 చెట్లను నాటించాలి.
సో చెట్లను ఎక్కువ నాటించాలి. ఇది మన ధర్మం, ప్రపంచ ధర్మం. అప్పుడే ప్రకృతి బ్యాలెన్స్ అవుతుంది. లేదంటే కరువులు, కాటకాలు, వర్షాలు వర్షాలు ఎట్లా వస్తాయి చెప్పండి? ఎండలు విపరీతం అయిపోతాయి. మొత్తం చెరువులు అన్ని డ్రై అయిపోతాయి. వర్షాలే లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? తాగడానికి నీళ్లు ఉండవు. కరువు, కాటకాలు ఇవన్నీ పరిణామాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో ఇవన్నీ అర్థం చేసుకొని ఎలా ఉంటుంది? సో భూములంతా కలుషితం చేస్తున్నాం. అంటే రసాయనిక కెమికల్స్ నంతా యూజ్ చేసి పంటలకి భూమినంతా పొల్యూట్ చేస్తున్నాం. దాని యొక్క పర్యవసానం మనమే కదా అనుభవించాలి. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటూ ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఎలా ఉంటే అందరూ బాగుంటారు. సో ఇవన్నీ మన ధర్మం, ప్రపంచ ధర్మం. ఇదే ఫ్రెండ్స్, ఈ ధర్మాలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ఇదే శ్రీకృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో కూడా మరి చెప్పడం జరిగింది. ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నం తథాగతం కామకామలకంతే. మనం ఈ ప్రపంచంలోకి వచ్చాము, ఈ భూమి మీదకి వచ్చాం జన్మ తీసుకొని అంటే ప్రతి ఒక్కరు ఈ 3 ధర్మాలను పాటించాల్సింది. శరీర ధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మం లేదా ప్రపంచ ధర్మం. ఈ 3 ధర్మాలు మనం పాటించినప్పుడే మన జీవితం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు భూమి మీద పాటించారనుకోండి, మరి భూమి అంతా ఒక స్వర్గంగా మారిపోతుంది. అందరి జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు, ప్రతి జీవి కూడా ఆనందంగా స్వేచ్ఛగా జీవించగలుగుతారు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 3 ధర్మాల గురించి అర్థం చేసుకొని 3 ధర్మాలతో మనం జీవించాలి. మరి నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మరి నా చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.